హలో! అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'డ్యామేజ్డ్'. ఈ మూవీ 2020 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్‌లో ఉంది. మూవీ ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. యాక్షన్ సీన్స్ కన్నా థ్రిల్లింగ్ సీన్స్ పర్లేదు బాగుంటాయి. ఈ మూవీ స్టోరీలోకెళ్తే డిటెక్టివ్ డాన్ లాన్సన్ చికాగోలో జరుగుతున్న కొన్ని సీరియల్ మర్డర్స్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్‌లో కొన్ని భయంకరమైన నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు ఏంటి? అసలు ఎందుకు చంపుతున్నారు? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? అనేది ఈ స్టోరీ అన్నమాట. మూవీ స్టార్టింగ్‌లోనే కొన్ని మర్డర్ సీన్స్ చూపిస్తారు. ఆ మర్డర్ సీన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ చేసే సీన్స్ చూడడానికి పర్లేదు బాగుంటాయి. సో, వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడే ఇంకొక మర్డర్స్ జరుగుతుంటాయి. ఆ మర్డర్‌ని ఇన్వెస్టిగేట్ చేసుకుంటా వెళ్తుంటారన్నమాట. ఆ సీన్స్ చూడడానికైతే మనకు బాగానే చూపిస్తారు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ గాని, నెక్స్ట్ ఏం జరుగుతుందని గాని, ఆ థ్రిల్లింగ్ సీన్స్ వరకి బాగానే ఉంటది. అక్కడక్కడ కొన్ని థ్రిల్లర్ సీన్స్ పెట్టుకున్నారు. ఆ థ్రిల్లర్ సీన్స్ వరకైతే మనం చూడడానికైతే బాగానే ఉంటాయి. మనకి మూవీ చూసేటప్పుడు అంత బోరింగ్‌గా అనిపించదు. చూడడానికైతే పర్లేదు బాగానే అనిపిస్తాయి. సీరియల్ కిల్లర్ నెక్స్ట్ ఎవరిని చంపుతారనేది సీన్ చూపించడం గూడా, అయి చూసే విధానం కొంచెం థ్రిల్లింగ్‌గా అనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ మనం చాలానే చూసాము. కానీ ఈ మూవీ అంత కొత్తగా అయితే ఏమి అనిపించదు గానీ, ఓకే. పర్లేదు అనిపిస్తది. సో, ఆ ఇన్వెస్టిగేషన్‌లో కొంచెం ఇంట్రెస్ట్‌గా అనిపిస్తది అంతే. మిగతా అంతా అంత ఇంట్రెస్ట్‌గా అయితే ఏమి అనిపించదు. అండ్ క్లైమాక్స్ కూడా ఒక మంచి ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్‌తోనే ఆ మూవీ ఎండ్ చేసేస్తారు. ఆ ట్విస్ట్ అయితే చూడడానికైతే బాగుంటది మనకి. సో, ఆ ట్విస్ట్ మిస్ అవ్వకండి లాస్ట్‌లో. ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు చంపుతున్నారు? అనేది చూపించడం కూడా క్లైమాక్స్‌లో చెప్తారు. అది చూసేటప్పుడు కూడా మనకి మంచి ఫీల్ అనిపిస్తదనమాట. మూవీ అక్కడక్కడ కొంచెం బోరింగ్ అనిపించినా కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అండ్ క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఈ మూవీ చూడడానికి పర్లేదు ఒకసారి చూడొచ్చు మూవీ. ఈ మూవీలో మ్యూజిక్ అయితే ఓకే. పర్లేదు బాగుంటది. అండ్ టెక్నికల్‌గా కూడా మూవీ ఓకే. పర్లేదు బాగుందనిపిస్తది. ఈ మూవీ ఓవరాల్‌గా 1 అవర్ 30 మినిట్స్ ఉంటది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.